హలో అండి, నమస్తే. అంజలి అండ్ డాటర్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మేము చెప్పబోయే కథ పేరు ఎత్తుకు పై ఎత్తు. ఈ కథ చాలా బాగుంటుందండి. మరి కథలోకి వెళ్దామా? అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో రకరకాల జంతువులు ఉండేవన్నమాట. ఆ జంతువులలో ఒక నక్క ఉండేది. ఆ నక్క జంతువుల్ని రకరకాలుగా ఏడిపిస్తూ ఉండేదన్నమాట. అవి ఏడుస్తూ ఉంటే నక్క చూసి ఆనందించేది. అయితే ఒకరోజు ఆ నక్క కొంగ నేర్పించాలనుకుంది. ఎందుకు అంటే ఆ కొంగ చాలా మంచిది, జంతువులన్నిటితో చాలా స్నేహంగా ఉండేది. ఆ కొంగ ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేసేదన్నమాట. జంతువులన్నీ కొంగని పొగడటం వల్ల నక్కకి నచ్చటం లేదు. అందుకే నక్క కొంగని ఏడ్పించాలనుకుంది. ఒకరోజు నక్క కొంగ దగ్గరికి వెళ్ళి, కొంగ, మీరు ఎలా ఉన్నారు? నాకు మీతో స్నేహం చేయాలని ఉంది. నాతో మీరు స్నేహం చేస్తారా అని అడిగింది. దానికి కొంగ సరే అనింది. అప్పుడు నక్క, అయితే నువ్వు రేపు మా ఇంటికి భోజనానికి వస్తావా? రేపు నేను నీకు నా చేతులతో భోజనం వండి పెడతాను, వస్తావుగా అని అడిగింది. దానికి కొంగ సరే వస్తాను. ఎన్ని గంటలకు రావాలి మీ ఇంటికి అని అడిగింది. రేపు రాత్రి 8 గంటలకు రా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని అనింది నక్క. తర్వాత రోజు రాత్రి 8 గంటలకల్లా కొంగ నక్క ఇంటికి వెళ్ళింది. నక్క ఇంటి తలుపు కొట్టింది. కానీ నక్క కావాలని చాలా సేపటి వరకు తలుపు తీయలేదు. కొంచెం సేపటి తర్వాత నక్క తలుపు తీసింది. కొంగను చూసి, అయ్యో కొంగ, వచ్చావా? ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? వంట పనిలో పడి నేను గమనించలేదు, ఏమీ అనుకోకు, రా లోపలికి అని పిలిచింది. కొంగ లోపలికి వెళ్ళగానే, ఆహా నక్క, చాలా మంచి వాసనలు వస్తున్నాయి, ఏమి వండావు నా కోసం అని అడిగింది. నీ కోసం నేను కమ్మనైన పాయసం చేశాను, ఉండు తీసుకువస్తాను, కలిసి తిందాం అని అన్నది నక్క. కొంచెం సేపటికి నక్క 2 పెద్ద పెద్ద వెడల్పాటి పళ్ళాలలో పాయసం పోసుకుని తీసుకువచ్చింది. కొంగ ముందు పెట్టి, తిను కొంగ, నీకోసమే ఎంతో ప్రేమగా చేశాను, తిను అనింది. కొంగ తన పొడవాటి ముక్కుతో ఆ పాయసాన్ని తినలేకపోయింది. నక్క లోపల లోపల నవ్వుకుంది. పైకి కొంగతో, ఏంటి కొంగ, తినడం లేదు? నీకు తినడం రాదా అని అడిగింది. సరే, ఎలా తినాలో నన్ను చూసి నేర్చుకో అని అనింది నక్క. ఎలా తినాలంటే ఇలా తినాలి అంటూ పళ్ళెంలో ఉన్న పాయసాన్ని మొత్తం నాకేసింది నక్క. చూడు, ఇలా తినాలి అని అనింది. కొంగకి నక్క గురించి అర్థమైంది. నక్క కావాలనే ఇలా చేస్తుంది అని గ్రహించింది. ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి బాధగా తన ఇంటికి వచ్చేసింది. నక్క చేసిన అవమానం భరించలేకపోయింది కొంగ. దానికి ఎలాగైనా బుద్ధి చెప్పాలనుకుంది. కొన్ని రోజుల తర్వాత కొంగ నక్క దగ్గరికి వెళ్ళి, నక్క, రేపు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి. నేను నీకోసం నీకు ఇష్టమైన కూర చేస్తాను. రాత్రి 8 గంటలకు రావాలి. నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పింది. నక్క సరే అని అనింది. తర్వాత రోజు రాత్రి నక్క చెప్పిన టైంకి కొంగ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టింది. కొంగ తలుపు తీసింది. లోపలికి వెళ్ళగానే నక్క, ఏంటి కొంగ, భలే మంచి వాసనలు వస్తున్నాయి, ఏం చేసావు నా కోసం అని అడిగింది. దానికి కొంగ, నేను నీకోసం చేపల పులుసు చేశాను, చాలా బాగా కుదిరింది చేపల కూర, ఉండు తీసుకువస్తాను అని చెప్పి వెళ్ళింది. కొంగ 2 పెద్ద కూజాలలో చేపల పులుసు వేసి తీసుకువచ్చి నక్క ముందు ఒక కూజా పెట్టి తను కూడా ఒక కూజా తీసుకొని నక్క దగ్గర కూర్చుంది తినడానికి. తిను నక్క, నేను నీకోసం ఎంతో ప్రేమగా చేశాను, తిను అని అనింది. నక్కకి ఏమీ అర్థం కాలేదు. ఇంత పొడవాటి కూజాలో ఎలా తినేది? అందులో నా మూతి పట్టదు కదా, ఒకవేళ మూతి పట్టినా నా మూతి అందులో ఇరుక్కుపోతే ఎలాగా? చేపల కూర చాలా మంచి వాసన వస్తుంది, తినాలనుంది, ఎలాగా అని అనుకుంది. అప్పుడు కొంగ, ఏంటి నక్క, తినడం లేదు? తిను, నీకు తినడం రాదా అని అడిగింది. సరే, ఎలా తినాలో నన్ను చూసి నేర్చుకో అని అనింది కొంగ. ఎలా తినాలి అంటే ఇలా తినాలి అంటూ కూజాలో తన పొడవాటి ముక్కు పెట్టి ఒక్కో ముక్కని తీసి చక్కగా తిన్నది. నక్కకి బాగా కోపం వచ్చింది. నక్క కొంగతో ఇలా అన్నది, ఏంటి కొంగ, ఇంటికి భోజనానికి పిలిచి ఇలా అవమానిస్తావా అని అనింది. అప్పుడు కొంగ నక్కతో, ఇది నీవు నేర్పిన విద్యయే కదా అని అనింది. అప్పుడు కానీ నక్కకి తను చేసిన తప్పు ఏమిటో అర్థం కాలేదు. తను చేసిన తప్పు గుర్తుకు వచ్చి కొంగని ఏమీ అనలేక, చేపల కూర తినలేక
దీనంగా మొహం పెట్టి తన ఇంటి దారి పట్టింది. ఇక ఆ రోజు నుంచి నక్క ఏ జంతువుని ఏడిపించలేదు, అందరితో మంచిగా ఉండటం మొదలుపెట్టింది. కథ అయిపోయిందండి. మరి ఈ కథలోని నీతి ఏమిటంటే, ప్రతి ఒక్కరికి బలం బలహీనత రెండూ ఉంటాయి. ఒకరి బలహీనతని హేళన చేసే ముందు మనకి ఒక బలహీనత ఉంటుందని గుర్తుంచుకోవాలి. కథ ఎలా ఉందండి? కథ మీకు నచ్చిందా? కథ నచ్చితే ప్లీజ్ మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోని చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.